అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా షాప్లో భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వీడియో ఫస్ట్గా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే భక్షాలు చేసే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది మైదా, గోధుమ పిండి, పేనీరవ్వ 3 కలిపేసాము. 3 కలిపి ఇదిగోండి ఒక పడి అయితే కలిపాము. ఇవి ఆర్డర్ ఉన్నాయి, ఒక 400-500 ఆర్డర్ ఇవ్వాలి. 400 ఆర్డరు, ఒక 100 అయితే షాప్కి వేయాలి. ఇదిగోండి ఒక్కొక్క పడి అయితే పిండి ఇలా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువ వేసానని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాం. వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉన్నట్టు కలుపుకోవాలి. ఇట్లా పల్చగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన అయితే మూసి పెట్టేయాలి ఏదన్నా. అప్పుడు మనకు పిండి నాని భక్షాలు ఎప్పుడైనా మెత్తగా దూదుల్లాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పూర్ణము రెడీ అయింది చూడండి. పూర్ణం చేయడానికి శనగబ్యాళ్ళు ఉడకబెట్టాలి, బెల్లము, ఇవి 2 యాలుక్కాయ పొడి. ఈ బెల్లం ఉడకబెట్టేసి మిక్సీలో అయితే పట్టుకోవాలి మెత్తగా. మేమైతే మరక పంపించేస్తాం, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. మీరు ఇళ్ళల్లో అయినా మిక్సీలో పట్టుకోవచ్చు. బెల్లం పాకం పెట్టేయాలి. ఆ పాకంలో అరిసెల పాకం రావాలి. ఆ వచ్చిన పాకంలో ఈ ఉడకబెట్టి మనం మరపట్టించిన పిండి అయితే వేసేసి బాగా కలిపేస్తే పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన పూర్ణం ఇదిగోండి పిండి కొద్దిగా తీసుకొని ఇట్లా పూర్ణం పెట్టేయాలి. ఇందులో పెట్టేసి అది ఏ బెజ్జాలు అవి లేకుండా సైడ్లకు మొత్తం బాగా ఫోల్డ్ చేసేయాలి. చేసేసి ఆల్రెడీ మొత్తం వర్కర్స్ పెట్టేశారు, నేనైతే 2 అయితే పెట్టాను. ఇట్లా పెట్టేసింది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద ఈ పిండి అయితే పెట్టాలి. పెట్టి కొద్దిగా నెయ్యి ఆయిల్ పూసుకొని ఒత్తుకొని ఇట్లా అయితే పెనం మీద కాల్చేయాలి. ఇదిగోండి ఆల్రెడీ కాల్ చేశారు. బచ్చాలు రెడీ అవుతున్నాయి, కొన్ని అయినాయి, ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఇంకా కొన్ని కావాలి. ఇదిగోండి బచ్చాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఎంతో మెత్తగా ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి. చపాతీ లాగా ఉంది, చపాతీ కంటే మెత్తగా ఉంది బచ్చము. నేనైతే టేస్ట్ అయితే చూద్దామని తీసుకున్నా. సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుంది ఈ బచ్చాల వీడియో. మా వర్కర్స్ కూడా అందరూ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు, ఎలా ఉందో చూడమన్నాను. అందరు కొద్దిగా అయితే తీసుకున్నారు. ఇప్పుడు టిఫిన్ ఇప్పుడే చేసాం కాబట్టి ఎక్కువ అయితే తినలేము, అందుకనేసి టేస్ట్ అయితే చూస్తున్నాం. సూపర్ ఉందంట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.